పూర్వం రామాపురం అనే గ్రామంలో సూరమ్మ రంగయ్య అనే దంపతులు నివసించేవారు. వారికి 2 పిల్లలు. సూరమ్మ ఇంటి పని అంతా చక్కబెట్టుకుంటూ ఉండేది. రంగయ్య ప్రతిరోజు దగ్గర్లో ఉన్న అడవికి వెళ్లి అడవిలో దొరికే వనరులను తెచ్చుకుని పట్నానికి తీసుకువెళ్లి అమ్ముకుని కుటుంబాన్ని పోషించేవాడు. అలా రోజులు గడుస్తుండగా రంగయ్య ఎప్పటిలానే ఒకరోజు వనరుల కోసం అడవికి వెళ్ళాడు. రంగయ్య అడవికి వెళ్ళాక ఒక చెట్టును నరికేందుకు ప్రయత్నించగా హఠాత్తుగా ఒక స్త్రీ ఆకారం రంగయ్యకు ఎదురుగా ప్రత్యక్షమయ్యింది. హఠాత్తుగా ప్రత్యక్షమైన స్త్రీ ఆకారం చూసి రంగయ్య భయపడటం గమనించిన ఆ స్త్రీమూర్తి రంగయ్యతో ఇలా అంటుంది: భయపడకు మానవా, నేను వనదేవతను. నీకు నా నుంచి ఎటువంటి ప్రమాదము కలుగదు అని వనదేవతగా పరిచయం చేసుకుని ఇలా చెబుతుంది. రంగయ్య, మనుషులకు ప్రాణమున్నట్టుగానే ఈ చెట్లకు కూడా ప్రాణముంటుంది. చెట్లను విపరీతంగా నరకడం వలన అడవి పాడవుతుంది. కాబట్టి వాటిని నరకవద్దు అని చెబుతుంది వనదేవత. వనదేవత మాటలు విన్న రంగయ్య ఇలా అడుగుతాడు: తల్లి, మీరు చెప్పింది వాస్తవమే. కాని కట్టెలు కొట్టి అమ్ముకోకపోతే నేను నా భార్య ఎలా బ్రతుకుతామో, మాకు తిండి ఎలా వస్తుంది అని అడుగుతాడు రంగయ్య బాధపడుతూ. రంగయ్య బాధను అర్థం చేసుకున్న వనదేవత రంగయ్యతో ఇలా అంటుంది: రంగయ్య, నేను నీకొక మామిడి మొక్కను ఇస్తాను. దాన్ని తీసుకుని వెళ్ళి మీ పెరట్లో నాటు. నాటిన మరుసటి రోజు పెద్ద చెట్టుగా మారి సంవత్సరానికి ఒక బంగారు మామిడి పండు కాస్తుంది. మిగతా సాధారణ పండ్లను పట్నంలో అమ్ముకుని మరియు కొన్ని పండ్లను మీరు తినొచ్చు అని చెప్తూ మామిడి మొక్కను వరముగా ఇచ్చి మాయమైపోతుంది. మామిడి మొక్కను తీసుకుని ఇంటికి చేరుకున్న రంగయ్య భార్యకు జరిగినదంతా చెప్పి మామిడి మొక్కను పెరట్లో నాటుతాడు. మరుసటి రోజు మామిడి మొక్క పెద్ద చెట్టులా మారుతుంది. మామిడి చెట్టుకి కాసిన కాయలను, పండ్లను మరియు బంగారు మామిడి కాయను పట్నంలో అమ్ముకుని సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. రోజులు గడుస్తుండగా సూరమ్మకు దురాశ కలిగి భర్తతో ఇలా అంటుంది: మామిడి చెట్టు వలన మనము తొందరగా ధనవంతులు కాలేము. కావున నీవు మరలా వనదేవత వద్దకు వెళ్ళి వేరొక వరమును ప్రసాదించమను అని చెప్తుంది. భార్య మాటలు విన్న రంగయ్య మరుసటి రోజు వనదేవత వద్దకు వెళ్ళి ఇలా అడుగుతాడు: తల్లి, మాకు మరింత ధనము వచ్చే వరము కావాలి అని అడుగుతాడు. వనదేవత సరే అంటూ ఈసారి రంగయ్యకు ఆవును వరముగా ఇచ్చి రంగయ్యతో ఇలా చెబుతుంది: రంగయ్య, గుర్తుపెట్టుకో, నీవు కనుక మరలా వరము కోసం నా వద్దకు వచ్చినట్లయితే నీకు ముందుగా ఇచ్చిన వరము తప్ప రెండవసారి ఇచ్చిన వరమును వెనక్కి తీసుకుంటాను అని షరతును పెడుతుంది. రంగయ్య వనదేవత షరతుకు అంగీకరిస్తూ ఆవును ఇంటికి తీసుకుని వెళ్తాడు. సూరమ్మ ఆవును చూసి సంతోషిస్తుంది. రోజు ఆవుకి మేత వేస్తూ పాలు బజారులో అమ్ముకుని ధనాన్ని సంపాదించేవారు. అలా కొద్ది రోజులు గడుస్తాయి. రోజు ఆవుకి మేత వేస్తూ పాలు పితుకుతూ ఉన్న సూరమ్మకు విసుగొచ్చి ఒకరోజు రంగయ్యతో ఇలా అంటుంది: అయ్యా, మనం త్వరగా ధనవంతులము కావాలంటే కోరిన ధనం ఇచ్చే ధనసంచిని వరముగా ఇవ్వమని రంగయ్యను వనదేవత వద్దకు పంపిస్తుంది. షరతును మరచిపోయిన రంగయ్య వనదేవత వద్దకు చేరుకున్నాక ఇలా అడుగుతాడు: తల్లి, ప్రణామములు. మేము తొందరగా ధనవంతులు అయ్యేతందుకు మాకు అవసరమైనప్పుడల్లా ధనమిచ్చే ధనసంచిని వరముగా ప్రసాదించు తల్లి అని వరము అడుగుతాడు. రంగయ్య అత్యాశకు వనదేవతకు విపరీతమైన కోపం వచ్చి రంగయ్యతో వనదేవత ఇలా చెబుతుంది: రంగయ్య, ఇతరుల మంచితనాన్ని, సహాయాన్ని అవకాశంగా వాడుకోరాదు అని చెప్తూ
వనదేవత చెప్పినట్టుగా రెండవసారి ఇచ్చిన వరాన్ని తీసివేసుకుని మాయమైపోతుంది. రంగయ్య ఉన్నది కూడా పోగొట్టుకున్నాను అని ఇంటికి తిరిగి వెళ్తుండగా దారిలో రంగయ్య కాలికి ఒక పెద్ద రాయి తగిలి కింద పడిపోతాడు. భర్త ఎంతసేపటికి రాకపోయేసరికి రంగయ్యను వెతుక్కుంటూ దారి వెంబడి వెళ్తూ ఉండగా కాళ్లకు దెబ్బలు తగిలిన భర్తను చూసి బాధపడుతూ ఇంటికి తీసుకువెళ్తోంది సూరమ్మ. రంగయ్య మంచాన పడుతాడు. రంగయ్య ఏ పని చెయ్యలేకపోతాడు. ఇక సూరమ్మే అడవికి వెళ్లి ఉసిరి, నేరేడు, రేగి పండ్లు ఏరుకుని వచ్చి వాటితో పాటుగా మామిడి పండ్లను తిని భార్యాభర్తలు బ్రతికేవారు. అలా రోజులు గడుస్తుండగా సూరమ్మ రోజులాగానే పండ్ల కోసం అడవికి వెళ్ళాక వనదేవత ప్రత్యక్షమవుతుంది. వనదేవత సూరమ్మని ఇలా అడుగుతుంది. సూరమ్మ, నీ భర్త రంగయ్య అడవికి రావడం లేదేంటి? తరచూ నీవే వస్తున్నావు. రంగయ్య ఎక్కడా అని అడుగుతుంది. సూరమ్మ ఇలా చెబుతుంది. నా భర్త రంగయ్య ఒకరోజు అడవి నుంచి తిరిగి వస్తుండగా కాలికి రాయి తగిలి కింద పడిపోవడంతో కాళ్లకు దెబ్బలు తగిలి నడవలేని పరిస్థితి వచ్చింది అని చెబుతుంది. సూరమ్మ మాటలు విన్న వనదేవత రంగయ్యని చూడటానికి సూరమ్మతో పాటు రంగయ్య ఇంటికి వెళ్తుంది. మంచాన పడ్డ రంగయ్యను చూసిన వనదేవత రంగయ్య ఆరోగ్యాన్ని మెరుగుపరిచి వారిద్దరికీ ఇలా చెబుతుంది. ధనం సంపాదించాలనే ఆశ ఉండాలి కాని అత్యాశ ఉండకూడదు. సంపద అంటే కష్టపడి సంపాదించిన దాంట్లో ఖర్చులకు పోగా జాగ్రత్తగా మిగుల్చుకున్న ధనాన్ని సంపాదన అంటారు. అంతేగాని ఇతరుల మంచితనాన్ని, సహాయాన్ని అవకాశంగా వాడుకోవాలనుకుంటే ఆశలు, ఆశయాలు ఎప్పటికీ నెరవేరవు అని చెప్తూ వారికిలా వరము ఇస్తుంది. మీరు పండ్లు తిన్నాక మామిడి టెంకలను ఇంటి వెనుక ఖాళీ స్థలంలో వెయ్యండి. అవి మొలకెత్తి పెరిగి పెద్దవై బంగారు మామిడి పండ్లు కాస్తాయి అని వరము ఇచ్చి మాయమైపోతుంది. కొద్ది రోజులకు పెరట్లో పెరిగిన మామిడి చెట్లు బంగారు మామిడి పండ్లు కాచాయి. సూరమ్మకు అడవికి వెళ్లే బాధ తప్పుతుంది. దంపతులిద్దరూ బంగారు మామిడి పండ్లను సంతలో అమ్ముకుని డబ్బులు సంపాదించుకుని సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. సూరమ్మ, రంగయ్య దంపతులిద్దరూ చెట్లను కొట్టి బ్రతకటమే కాకుండా చెట్లను పెంచి కూడా జీవితం సాగించవచ్చని అర్థం చేసుకుంటారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.